పేటీఎం యాప్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకే. పేటీఎం బిజినెస్ వాడుతున్నారా? ఈ వీడియో మీకే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో మీరు డబ్బులు దాచుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యాప్లని మీ ఫ్రెండ్స్ కూడా వాడితే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అసలు పేటీఎం ఎలా పుట్టింది? పేటీఎం ఫౌండర్ ఎవరు? పేటీఎం ఎదుగుదలకు గల కారణాలేంటి? పేటీఎం అధోగతి పాలవడానికి తను చేసిన ప్రారంభాలేంటి? పేటీఎం ఫాస్టాగ్లో డబ్బులుంటే ఏం చేయాలి? పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో డబ్బులుంటే ఏం చేయాలి? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. జై హింద్ దోస్తో, నేను మీ విజయ్, ఫోకస్ ప్రో మ్యాక్స్ ఛానల్ నుంచి. పేటీఎం ఈరోజు ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఉన్నటువంటి యాప్. పేటీఎం అని తెలియని వాళ్ళైతే అసలు లేరని చెప్పుకోవాలి. ఇక చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు పేటీఎం బిజినెస్ యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పేటీఎం బిజినెస్ యాప్లో లోన్స్ కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు పేటీఎం ఎలా పుట్టింది అని వివరాలు తెలుసుకోవడానికి ముందు అసలు పేటీఎం ఫౌండర్ ఎవరో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి విజయ్ శేఖర్ శర్మ అనే అతను ఈ పేటీఎం అనే సంస్థను స్థాపించాడు. తను గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలోనే indiasite.net అనే కంటెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ని బిల్డ్ చేశాడు. అది బాగా డెవలప్ అయింది. సో దానిని 2 సంవత్సరాల తర్వాత US బేస్డ్ కంపెనీకి $1 మిలియన్ అమ్మేశారు. దీంతో విజయశేఖర్ శర్మ కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది. తర్వాత డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీని తయారు చేశాడు. అప్పటి వరకు మనకు తెలుసు కదా, టెలిఫోన్ డైరెక్టరీస్ అంటే మ్యాక్సిమం ఒక బుక్లో ఉండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం తీసుకుని చూసుకునేవాళ్ళం. అటువంటి టెలిఫోన్ డైరెక్టరీని డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీగా తయారు చేశాడు విజయశేఖర్ శర్మ. ఆ తరువాత 197 కమ్యూనికేషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అంటే మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది, ఆండ్రాయిడ్ స్టార్ట్ అవ్వకముందు మన అందరి ఫోన్లో కూడా క్రికెట్ స్కోర్ కావాలంటే ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే క్రికెట్ స్కోర్ మనకి మెసేజ్ రూపంలో వచ్చేది. అలాగే ట్రైన్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ₹1 పెట్టి మెసేజ్ పంపిస్తే మనకి ఆ డీటెయిల్స్ అయితే మెసేజ్ రూపంలో వచ్చాయి. సో ఈ 197 కమ్యూనికేషన్స్ అనే సంస్థ ఎయిర్టెల్ కంపెనీ, ఐడియా కంపెనీ, వోడాఫోన్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ నెంబర్ ద్వారా మెసేజ్లు అందించే సర్వీసులు అయితే స్టార్ట్ చేసిందనమాట. ఆ బిజినెస్ అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయింది. అప్పుడే ఆండ్రాయిడ్, iOS వచ్చింది. ఆండ్రాయిడ్, iOS వస్తే ఏంటి నష్టం అనుకున్నారేమో. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ స్కోర్ కావాలంటే డైరెక్ట్గా గూగుల్లోనే సెర్చ్ చేసుకునేవాళ్ళు. గూగుల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ట్రైన్ టికెట్స్ కావాలన్నా, ట్రైన్ టైమింగ్స్ కావాలన్నా మనకి గూగుల్లోనే సెర్చ్ చేసుకునే వాళ్ళం. గూగుల్లోనే వచ్చేసింది. సో అప్పుడు ఆ బిజినెస్కి బ్రేక్ పడింది. మీకు గుర్తుండే ఉంటుంది, మనం దాదాపుగా రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఒక కూపన్ తీసుకోవడము, దగ్గరున్న షాప్కి వెళ్ళి వాడికి మన నెంబర్ ఇస్తే వాడు రీఛార్జ్ చేయడము జరుగుతూ ఉండేది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్లో ఉండేది. అదే పేటీఎంకు బిజినెస్ పాయింట్ అయింది. అప్పుడే ఈ రీఛార్జ్ని చేసుకోవడం కోసం పేటీఎం యాప్లో రీఛార్జ్ అనే ఆప్షన్ పెట్టింది. ఫస్ట్గా మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ పెట్టింది. ఆ తర్వాత DTH రీఛార్జ్, తర్వాత అలా కొన్ని సర్వీసులను అయితే ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ బిజినెస్ చాలా స్పీడ్గా గ్రోత్ అయిపోయింది. ఎందుకంటే అందరికీ జస్ట్ యాప్లోనే ఇవన్నీ జరిగిపోతూ ఉండడంతో చాలామంది పేటీఎం యాప్ని బాగా వాడేవాళ్ళు. ఆ తర్వాత పేటీఎం వ్యాలెట్ యాప్ కూడా తయారు చేసింది. సో ఇక పేటీఎం అనేది వెనక్కి తిరిగి చూసుకోలేదు, అంత స్పీడ్గా బిజినెస్ డెవలప్ అయిపోయింది. ఇదే టైంలో అంటే 2014 సంవత్సరంలో చైనీస్ రిచెస్ట్ పర్సన్ జాక్మా $3,000 కోట్ల ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్గా ఎదిగింది ఆ కంపెనీ. ఆ తర్వాత RBIకి పేమెంట్స్ బ్యాంక్ కోసం 2015లో అప్లై చేసింది పేటీఎం కంపెనీ. తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కూడా కస్టమర్స్ని విపరీతంగా పెంచేసుకుంది. నార్మల్ బ్యాంక్స్లో ఏంటంటే సేవ్ చేసుకుంటే మనకి కూపన్స్ కానీ లేకపోతే బాగా ఎక్కువ వడ్డీ కానీ ఇంట్రెస్ట్ కానీ వచ్చేది కాదు. కానీ పేమెంట్స్ పేటీఎం బ్యాంకులో ఏంటంటే ఆఫర్స్ ఇచ్చేది, క్యాష్ బ్యాక్స్ ఇచ్చేది, తర్వాత చాలా డిస్కౌంట్ కార్డ్స్ కూడా కూపన్స్ ఇచ్చేది. సో చాలామంది విపరీతంగా పేమెంట్స్ పేటీఎం బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ డబ్బులు దాచుకోవడం కూడా జరిగింది. ఇక కరోనా టైంలో జనాల దగ్గర క్యాష్ లేకపోవడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి PM మోడీ కూడా ప్రమోట్ చేయడంతో
పేటిఎం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఇండియన్ మొబైల్లోకి వచ్చేసింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ బ్యాంక్ అయినా సరే కేవైసీ అనేది ఖచ్చితంగా పాటించాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ని పూర్తిగా తెలుసుకోవడం. అంటే అతను ఎక్కడుంటాడు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తీసుకోవాలన్నమాట అకౌంట్ ఓపెన్ చేయాలంటే. కానీ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఈ కేవైసీ అనేది సరిగ్గా పాటించడం లేదు అంటూ 2018లో బ్యాన్ వేసింది. కంపెనీ ఏం చేసిందంటే కొన్ని డిస్కషన్స్ చేసుకున్న తర్వాత 2019లో బ్యాన్ ఎత్తేసింది. కానీ పేటిఎం మళ్ళీ ఇదే తప్పు చేస్తూ వచ్చింది. 2022 సెప్టెంబర్లో పేటిఎం బెంగళూరు ప్రెమిసెస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. చైనాకి సంబంధించినటువంటి ఇల్లీగల్ యాప్స్తో సంబంధాలు ఉన్నాయి అనే విషయం తెలియడంతో ఈ రైడ్ చేసింది. దీంతో పేటిఎం పేమెంట్ సర్వీసెస్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ను రిజెక్ట్ చేసేసింది ఆర్బీఐ. 2023 అక్టోబర్లో పేటిఎంకు ఆర్బీఐ 5.4 కోట్ల పెనాల్టీని విధించింది. తర్వాత దాన్ని కట్టాల్సి వచ్చింది. పేటిఎంలో దగ్గరగా మొత్తంగా ఇండియన్స్ 35 కోట్ల మంది పబ్లిక్ ఉన్నారు. అంటే వీళ్ళందరి డేటా కూడా పేటిఎం దగ్గర ఉందన్నమాట. ఈ డేటాను చైనాకు సంబంధించిన యాంట్ ఫైనాన్షియల్ కంపెనీ అనే చైనా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇక్కడ పేటిఎం లేదా 197 అనే సంస్థ అయితే ఏమీ చేయలే, కేవలం ఆ డేటా మొత్తాన్ని యాంట్ కంపెనీ అనే కంపెనీకి పంపించింది. సో ఆ కంపెనీ ఊరుకుంటుందా? ఆ డేటాతో పూర్తిగా మనీ లాండరింగ్ చేసేసింది. అంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వకపోయినా సరే ఆ డేటా మీద లోన్స్ క్రియేట్ చేసేసింది. అంటే ఇప్పుడు నేనే అన్నాను, నా డేటా పేటిఎం దగ్గర ఉందనుకోండి, ఆ కంపెనీ ఏం చేసింది, యాంట్ కంపెనీకి ఇచ్చేసింది. ఆ కంపెనీ ఏం చేసింది, నా పేరు మీద ఒక లోన్ క్రియేట్ చేయడం, లేదా నా పేరు మీదే నా అకౌంట్తోనే మనీ ట్రాన్స్ఫర్ చేయడం, కానీ వేరే ఫేక్ కంపెనీలకు మనీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా మనీ లాండరింగ్ చేస్తుంది. మరి ఇదేమన్నా చిన్న నేరం అనుకుంటున్నారా? చాలా పెద్ద నేరం. 35 కోట్ల మంది డేటాతో మనీ లాండరింగ్ చేస్తుంది. సో ఆర్బీఐ ఊరుకుంటుందా? అదే తప్పు చూపించి 2024 జనవరిలో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద పూర్తిగా నిషేధం విధించింది. ఇక నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకును రన్ చేయొద్దు అని చేసింది. ఫిబ్రవరి 29 వరకు ఆ డేట్ను ఇచ్చింది. అయితే పేటిఎం ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేయాలి కాబట్టి దాన్ని మార్చి 15 వరకు అయితే పొడిగించిందనమాట. సో ఈ ఆర్బీఐ బ్యాన్ విధించడం వల్ల ఇప్పటి వరకు పేటిఎంకు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న షేర్లు, పేటిఎం షేర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చవి చూడనంత నష్టాన్ని అయితే ఇప్పుడే చవి చూశాయి. సో పేటిఎం సంస్థ ఎంత వేగంగా అయితే జనాల చేతిలోకి వెళ్ళిందో, ఎంత స్పీడ్గా అయితే అభివృద్ధి చెందిందో, తను చేసిన తప్పిదం వల్ల ఇది కేవలం ఫాల్ డౌన్ అయిందని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి పేటిఎం ఫాస్టాగ్ వాడుతూ ఉంటే కనుక అది మార్చి 15 నుంచి పనిచేయడం మానేస్తుంది. సో ఆ పేటిఎం ఫాస్టాగ్ను డీయాక్టివేట్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ముందుగా పేటిఎం యాప్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ను క్లిక్ చేయండి. ప్రొఫైల్లో పేటిఎం యాక్టివ్ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి, వాటి మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫాస్టాగ్ అని కనిపించింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. సో డీయాక్టివేట్ ఫాస్టాగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అసలు మీరు ఫాస్టాగ్ని ఎందుకు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారో అనే రీజన్స్ అడుగుతుంది. ఏదో ఒక రీజన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఫుల్గా డీయాక్టివేట్ ఫాస్టాగ్ అని క్లోజ్ చేయండి. సో ఫాస్టాగ్ అయితే కనుక డీయాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీ ఫాస్టాగ్లో ఉన్న బ్యాలెన్స్ అయితే 5 నుంచి 7 రోజుల్లో మీ పేటిఎం వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది డీయాక్టివేట్ చేసుకునే ప్రాసెస్. మరి కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలి కదా, అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ని అయితే తీసుకోవచ్చు. మీ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొబైల్ యాప్ ఉంటుంది, అందులో ఫాస్టాగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాస్టాగ్ని అయితే కొనుగోలు చేయొచ్చు. ఇలా ఎందుకు, వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ కొనుక్కుంటే సరిపోదా అని అడగొచ్చు. కాకపోతే మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచే ఫాస్టాగ్ తీసుకుంటే రీఛార్జ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేరే బ్యాంకు నుంచి కనుక ఫాస్టాగ్ కొనుగోలు చేస్తే అది రీఛార్జ్ చేయాలనుకోండి, వేరే థర్డ్ పార్టీ యాప్ మీద కానీ లేకపోతే వేరే ప్రాసెస్ మీదగా ఆధారపడాల్సి ఉంటుంది. సో మీ బ్యాంకు ఏదైతే ఉందో, మీ అకౌంట్ ఏదైతే ఉందో దాని నుంచే కనుక ఫాస్టాగ్ తీసుకోండి, ఇక్కడ నుంచి హ్యాపీగా రీఛార్జ్ చేసుకోండి. సో ఇదండి పేటిఎంకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో కూడిన వీడియో. ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.